చూపిందాం. ఈ రోజు ఎవడు పోటుగాడు? మరి ఈ రోజు ఎవడు పోటుగాడులో మా కత్తిలాంటి నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ అండ్ యాదమ్మ రాజు అండ్ మా ఖతర్నాక్ గాల నుంచి వచ్చేస్తున్నారు పీకిన ప్రసాద్ అండ్ సూపర్ సర్దార్ సంజయ్. రతాలు రతాలు నూటి వీడు రతాలు ఇస్తావా ఇస్తావా, రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా, నువ్వు గాలి పెట్టుకుంటే హైటెక్ కార్డు ఇస్తాను, గౌను వేసుకుంటే లో నెక్ జాకెట్ ఇస్తా, మడత మంచం పీకిన ప్రసాద్ అంటే నాన్నే ఇంతకు ముందు కలర్ విచిత్రమైన అసలు దేనికి పనికిరాని కాస్ట్యూమ్స్. వాడు హార్డ్వేర్ పీకిన ప్రసాద్, ఈడు సాఫ్ట్వేర్ పీకిన ప్రసాద్. ఇంతకు ముందు లెక్క ఇప్పుడు లెక్క పీకినవుతి. ఓకే నౌ లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. సో జోక్స్ వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు ది ఎక్స్ప్రెస్ హరిబాబు, నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు సర్దార్ సంజయ్. జోక్స్ వార్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాబట్టి ఇద్దరు కలిసి ఫ్లోర్ మూమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే కాళ్ళు రగ్గొడతాను మెంటలోడా. ఫ్లోర్ మూమెంట్ లో ఏమనంటే హలో మీ వాడు వచ్చి మా వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్ గొడవ అంటే ప్రసాద్ అండ్ రాజు. ఇప్పుడు చూద్దాం రండి రా. Let's start jokes war. నువ్వు వాడి కోసం కంటెంట్ రాసిచ్చావని వాళ్ళు ప్రూవ్ అయిపోవాలరా. నాకు విగ్రహం కట్టిస్తారు అన్నపూర్ణాలు ఈ జోక్ చెప్తే. అదే సంజయ్ గారు అంటే దానికి రెస్పాన్స్ రాజు ఇస్తాడు. రాజు అది హరి కోసం. సంజయ్ ప్రతి జోక్ పేలాలరా. అయితే కొందరు ఎడ్డిగాలు ఉంటారు బావా, ఇగో గిన్నెలాంటి వాళ్ళే. అయితే మొన్న ఈ ఎడ్డిగాలు ఎట్లాంటి వాళ్ళు అంటే బస్ ఎక్కుతారు. బస్ ఎక్కి కండక్టర్ దగ్గర కండక్టర్ గారు నాకు వరంగల్ టికెట్ ఇవ్వరా అన్నాడు. సరే అని చెప్పి కండక్టర్ ఇచ్చాడు. వరంగల్ వచ్చిన దిగారంటే నాకు కరీంనగర్ టికెట్ ఇవ్వ అన్నాడు. ఇప్పుడు ఏమో కరీంనగర్ వచ్చిన దిగారంటే నాకు ఇప్పుడు అనకాపల్లి టికెట్ అన్నాడు. అనకాపల్లి వచ్చిన దిగారంటే నాకు ఇప్పుడు రాజమండ్రి టికెట్ అన్నాడు. దరిద్రుడా ఎక్కడ దిగాడు నువ్వు అంటే రాజమండ్రి అన్నాడు. మరి రాజమండ్రి టికెట్ తీసుకోవచ్చు కదా ఏదో అంటే డాక్టర్ నన్ను లాంగ్ జర్నీ చేయొద్దని చెప్పాడు అన్నాడు. లాజిక్లెస్, సెన్స్లెస్, బేస్లెస్, యూజ్లెస్ జోక్. అది హరి గారు చెప్తాడు. ఇప్పుడు ఆగు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ లెసన్లు చెప్తే బాగా వింటాం. టీచర్ చిన్నపిల్లలకి థర్డ్ క్లాస్ పిల్లలకి చెప్తుంది, స్వర్గం గురించి చెప్తుంది. పిల్లలు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, మంచి మంచి పనులు చేయండి స్వర్గానికి వెళ్ళండి, స్వర్గంలో రంభ ఊరసి మేనక అబ్బా చాలా మంది ఉంటారు, అబ్బా స్వర్గం గురించి చాలా చెప్పగానే అందరూ అబ్బా స్వర్గం అంటే ఇలా ఉంటుందా అనుకున్నారు. సరే అంతా లెసన్ అంతా అయిపోయింది. అప్పుడు టీచర్ అన్నది, పిల్లలు ఇప్పుడు చెప్పండి స్వర్గానికి ఎవరు వెళ్తారు చేయలేతండి అన్నాడు. ఇంకేంటి అంత బాగా చెప్పిందా స్వర్గానికి ఎవరు వెళ్తారంటే అందరూ చేయలేస్తారు. కానీ ఒక్కడిగో ఇలాంటి ఎడ్డు మాత్రం చెయ్యట్లే. వెళ్ళి మేడం వెళ్ళింది, రే సంజయ్ గారు నీకేమైందంటే మేడం మా అమ్మ స్కూల్ అయిపోగా ఇంటికి వచ్చి మన ఎక్కడికి వెళ్ళొద్దు అన్నది, అందుకే ఎక్కలేదు. అలాంటి జోక్ ఇప్పుడు సర్దార్ చెప్తాడు. సునామీ వచ్చి అందరూ సగం మంది చచ్చిపోయారు అన్న, కొట్టుకుపోయారు. అయితే పక్కన పైన యమలోకంలో అందరు వెళ్ళారు. ఒకడు మంచి పని చేయలేక అందరు నరకానికే ఇవాళ రేపు. అయితే ఎముడు పిలిచాడు అందరు అబ్బాయిలు, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉండండి, పెళ్ళాం కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి అన్నాడు. ఓ అందరూ పెళ్ళాన్ని కంట్రోల్ ఉండి అందరూ ఒకసారి నిల్చున్నాడు. ఒక్కడు మాత్రం ధైర్యంగా ఇక్కడ సైడ్ నిల్చున్నాడు. అరే నువ్వు శబాష్రా, నా పిల్లం ఇక్కడ నేను నిల్చోమని అన్నది అందుకే. పాపం పసివాడా దేవుడు ఉన్నాడా వేషం పూనాడా
చాలా దారుణం రా. నువ్వు ముందు చెప్పిన జోక్ నాకు తెలుసురా, కానీ నేను చెప్పినారా అబ్బా ఇప్పుడు చెప్తారా నేను. రెడీ, నువ్వు కానీ. ప్రసాదాన్ని పెళ్లి అయిపోయింది, కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే కొడుకు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాడు. బయటకు వెళ్తుంటే ప్రసాదానికి కోపం వచ్చింది. కోపం వచ్చి పిలిచి కొట్టాడు గట్టిగా. ఏమన్నా ఆడుకోవడానికి వెళ్ళకూడదు అన్నాడు. అలా చిరిగిపోయిన బట్టలతో ఆడుకుంటావా దరిద్రుడా? ఈ చిరిగిపోయిన బట్టలతో ఆడుకుంటాడు డాడీ, సందు పిల్లలతో ఆడుకుంటున్నా. ఇది జోక్ అంతే. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బోల్తా జోక్స్ వార్ లో లాస్ట్ జోక్ చూద్దాం. ఇది డిసైడింగ్ జోక్. అయితే బా పెళ్లి చేసుకుంటారు ఇద్దరు, ముసలోడు ముసలే అనమాట. 80 సంవత్సరాలు కలిసి ఉంటారు. వీళ్ళ దగ్గర వచ్చి అడుగుతాడు, సార్ ఇవాళ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతారు, మీరు 80 సంవత్సరాలు మీ భార్యని స్వీటీ హనీ అని అంత ప్రేమగా ఎలా పిలుస్తున్నారు సార్? పేరు తెలియదు నాకు అంటాడు. పేరు తెలియదు నాకు అంటాడు. సంజయ్ బ్రదర్ గో బ్యాక్. ఒరే ప్రసాద్, బావా వెనకాల ఎందుకున్నావురా? చెల్లెమ్మ సంజయ్ బ్రదర్ గో బ్యాక్ అంది, నేనే సంజయ్ బ్రదర్. అబ్బా సంబంధం లేకుండా ఇది బెస్ట్ జోక్. ఇది ఖతర్నాక్ గాలంటే. ఒక రోజు ప్రసాద్ అన్న రాత్రి 10 గంటలకు బాగా రెడీ అవుతాడు. అదేంటన్నా ఉదయం అంతా ఊరిలో ఉండి రాత్రి మాత్రం పట్టణంలో తయారవుతున్నాం, అంత బాగా ఎందుకు అని అన్న 10:30కి బాగా రెడీ అయ్యి అన్ని వేసుకుని షూ టై టక్కు గాగుల్స్ సెంటు పెర్ఫ్యూమ్ అన్ని కొడుకుని పడుకుంటాడు. నేను అడిగా ఏమన్నా అన్ని అంత బాగా రెడీ అయ్యి పడుకుంటున్నావు అంటే, అరే స్వామీజీ ఈ రోజు రాత్రి నా కళ్ళకు ఒక అందమైన అమ్మాయి వస్తుంది అన్నాడు. ఆ అమ్మాయికి అందంగా కనిపించాలని ఇవన్నీ వేసుకుని పడుకుంటున్నారు అన్నాడు. దేవ్ దేవ్ దేవుడా తప్పు చేస్తే తిట్టే తోడు పిల్టు పట్టి అడిగే తోడు ముందు వెనకాలే. కంటెంట్ వాళ్ళు ఇప్పుడు గెటప్ తో చేస్తున్నాడు మా పీకినవ్ ప్రసాద్. వేసుకోవాలన్న కష్టం చీసీ అన్న చీసీ అన్న. నెక్స్ట్ రాజమాపి పైకి. సారీ నేను లింక్ ఇవ్వాలి రాజుది ప్లీజ్. ఈరోజు ఎవడు పోటీగాడులో కంటెంట్ తరపు నుంచి నా సైడ్ వచ్చేస్తున్నాడు యాదవ రాజు. లెట్స్ వెల్కమ్ హిమ్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగుకి నీతో సిటీ సినిమా థియేటర్ అన్న గేట్ దగ్గర నుంచి ఇంటికి పోయేదాకా ఒక్కొక్కడు ఎట్లా బిహేవ్ చేసా చూపిస్తా. ఇప్పుడు నేను ఒకడు ఉంటాడు, ఆడు స్కూల్ కన్నా కాలేజ్ కన్నా అంత సక్క పోతాడో పోడో కానీ సినిమా థియేటర్ మన పక్కన ఇస్తాడు అన్నాడు. తెలుసుడే ఆలస్యమానికి గేటు పోయి ఫస్ట్ నుంచి ఇస్తాడు లైన్ లా అన్నా 10 రూపాయల టికెట్ అన్న అంటాడు. ఇజ్జత్ లేకుండా దొరికిందే ఆనందం. పోతాడు ఆ స్క్రీన్ ఏమైనా ఆడ అంత సైలెంట్ వీడు ఒకడే వస్తాడు. ఏయ్రా సినిమా సౌండ్ ఇప్పు సౌండ్ ఇప్పు అంత ఇప్పు. 10 రూపాయల టికెట్ ఎట్లా కూర్చుంటాడుగా ఇట్లా కూర్చుంటాడు. ఇంకా ఇట్లా కాలేసి ఎంట్రీ పక్కన కూర్చున్నాడు. టూ మచ్ ఉందిరా భయ్. అలా ఆ రొమాన్స్ సీన్ వచ్చినాయి ఎమోషన్ ఏముండదు ఆయన మంచి ఆ ముద్దు ఇలా పెడుతుండే ముద్దు మా హీరో. ఏడు సీన్ వచ్చినా అందరూ ఏమో ఇట్లా ఏడుస్తుండే ఈడు. సినిమా అయిపోయి
ఏమనుందా రాబాయ్ అమ్మమ్మ హీరోనే రాబాయ్ ఏమన్నా తీసిండా 100 days పక్క 200 days అన్నా నేను ఆడిపిస్తా సినిమా సినిమా అయిపోయింది ఇప్పుడు ప్రేక్షకులు సూపర్ హిట్ బంపర్ హిట్ ఎలా ఉంది తెలుసా చూసుకో మస్తు అర్థమైందా ఈ సినిమాలో మీకు ఏ అంశం బాగా నచ్చింది హీరో ఎలా చేశాడు అనుకుంటున్నారు అరే మా హీరో పేరు పెట్టాల్సిన అవసరం లేదు బాయ్ మా హీరోకి పోటీ ఎవరు లేడు ఈడ అర్థమైందా స్టోరీ ఎలా ఉంది సార్ స్టోరీ మీద అభిప్రాయం ఏంటి అబ్బా స్టోరీ అయితే పక్కన పెట్టి కానీ హీరోని మాత్రం కిరాకుంది పోయి అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా లేకే వాళ్ళు హీరోయిన్ ఇంత డాన్స్ చేసుకొని చూస్తే ఈడు ఇట్లా చూస్తాడు క్లైమాక్స్ ఎలా ఏడిపించారంట సెంటిమెంట్ సీన్స్ ఏడిపించారంట మా హీరో చెప్తున్నా సీరియస్ చెప్తున్నా మా హీరో అయితే మస్తు చేసింది మా హీరోలా ఎవరు చేయలేరు తెలుసా అదే హీరోని అయితే అబ్బా చెప్పకి అందం గిందం అబ్బో హారర్ మూవీకి 2 లవర్స్ వచ్చిరు అనుకో ఈడ ఎట్లా బిహేవ్ చేస్తాడు బిల్డప్ చూడాలి 10 రూపాయలు జేబులు ఉండదు అరే మా అమ్మ కార్డులో పైసలు ఉన్నాయి కదా ఇజ్జ అవుతుంది రా బాయ్ పోరిని ఫస్ట్ టైం తీసుకోవద్దా డార్లింగ్ సినిమాకి లేట్ అయిపోతుంది ఒక్క నిమిషం బేబీ డార్లింగ్ ఎంట్రన్స్ మిస్ అయిపోతుంది హీరో ఇక్కడ ఒక్కసారి 2 సార్లు అర్థమైందా పైసలు ఉన్నాయి కదా అరే ఇజ్జ అవుతుంది రా బాయ్ ఎంతసేపు డార్లింగ్ సినిమా అది నుంచో బేబీ నేను టికెట్ తీసుకొస్తా కదా ఓకే 100 రూపీస్ టికెట్ కావాలి 10 రూపీస్ అరే నేను ఉన్నా కదా బేబీ నువ్వు ఎందుకు ఫికర్ అవుతావు అన్నా మూల టికెట్ అన్న ఒకటి డార్లింగ్ ఎంతసేపు ముఖేష్ ఆడు అయిపోద్ది ముఖేష్ చాలా అందంగా ఉంటాడు మళ్ళీ ఆయనతోడు రాదు నాతోడు ఎందుకు వచ్చినావు ఎవరు టికెట్ లేదు తీసుకోపోతాడా లోపలికి డార్లింగ్ కార్నర్ సీటే మిడిల్ సీట్ ఒర్రకే నీకు నాకు లేని అవసరం నీకెందుకే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇంకేమో లోపల తిర్రే పడుతుంటది బిల్ల కొట్టాలిగా ఏమేమి భయపడుతుంది నువ్వు భయపడరా ఇప్పుడే డోర్ మెల్లగా ఓపెన్ అయింది ఒకడు లోపలికి వెళ్తున్నాడు సడన్ గా బెడ్ కిందకి ఒక చెయ్యి వచ్చింది మెల్లగా దయ్యం హీరోని చూసి ఇటు రారా అప్పుడే హీరో బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళాడు బయట సప్పుడైందని మెల్లగా నడుచుకుని మళ్ళా చీకటి అయింది ఇదేంటి మొత్తం పచ్చిగా ఉంది అంటే నువ్వు కూడా వాటర్ పోసుకున్నా ఇప్పటిదాకా పోటుగడ్ల కార్నర్ సీట్ బుక్ చేస్తాం మిడిల్ అంటే మధ్యలో ఎవడో ఉంటాడు ఆయన పట్టుకునేవాడిగా ఇంత ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తే ఎలా ఉంటది వీళ్ళు కకృతి ఏం తెలుసానా వీళ్ళిద్దరు సినిమా పోతారా పక్కన పోర్లు ఎవరు ఉంటా ఎవడు మంచిగా ఉంటారా అని చూస్తుంటారు వీళ్ళు పోతారు ఎట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఎవరా మామ పోరి చూసినారా అవును సినిమాలో పోరినా చాలా బాగుంది కిరాకం పక్కన పోరి అరే పని చేద్దాం రా ఏం చేద్దాం ఇంటర్వ్యూలో పోయి పక్క కూర్చుందా ఇంటర్వ్యూ దాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోదాం పోయి నువ్వు కూర్చోపోరా పోయి ఫస్ట్ పోయి నేను వస్తా తర్వాత చూస్తుంటే చెప్పులు చాలా పెద్దలా ఉన్నాయి ఫస్ట్ నువ్వే కూర్చుంటే బెటర్ నేను పోయి కూర్చుంటా సరే నువ్వు మెల్లగరా నువ్వు కూర్చోడం చేస్తావు ఇంకేం చేయక నేనే వెళ్తా పోయి కూర్చోపో మళ్ళా వెళ్ళిపోయి హీరో ఎంట్రన్స్ వస్తుంది చూడిపోయి తర్వాత అమ్మాయి తర్వాత చూసుకోవచ్చు అమ్మరా పోయి నీకు అర్థం అవ్వదు కదా ఆ అమ్మాయి కోసం కదా ఇప్పుడు నేను ఆరక్షణ చేస్తాను చెప్పు అరే మా అమ్మ ఇప్పుడు కిరాకుంటా చూడరా అరే రాజుగా చెప్పరా 9828 685848 సగం నీకు సగం నాది ఎవరికి వెళ్తుంది అరే మామ అది బయటకి వెళ్తుంది వచ్చినా తన్నులు తింటాం ప్రతి సినిమాలో నీకేనా నాకొద్దా అరే మా అమ్మ ఏది పొరేది వెళ్ళిపోయింది దాని మగడు వచ్చి నీకు అందరికంటే ఆంటీలే కనబడతారా ఫిగర్లు కనబడతా చెత్తదా ఇంకోసారి నీతో సినిమాకి వచ్చి చెప్పు తీసుకుని కొట్టు ఇజ్జట్లేదు రా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏంటి ఎవరు డైరెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా ఎందుకు వెళ్ళినావు ఎందుకు వచ్చినావు అయినా ఎపిసోడ్ తర్వాత రావడం ఏంద్రా ఇదిగో
చేతులు జోడించుకొని కెమెరా చూస్తూ క్షమాపణ అడుగు. ఇకపై పటాస్ లో నేను ఆటో పంచులు వెయ్యను. నేను కంటెంట్ చేయకుండా మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ రియల్లీ సారీ. ప్రసాద్ అంటే ఏంటో చెప్పి. బేసిక్ గా చార్మినార్ ఒక చరిత్ర ఉంటుంది, గోల్కొండకు ఒక చరిత్ర ఉంటుంది, అలాగే మా పెన్నకు ఒక చరిత్ర ఉంది. ఏంటనంటే చెప్తాను, నువ్వు చెప్తావంటే వింటాం. వింటారు కదా. బేసిక్ గా ఒక మహారాజు నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను పెన్ను జేబులోంచి నదిలో పడిపోయింది, ఎతికాడు, దొరకలేదు బావ. ఆ పెన్నుకి చిహ్నంగా ఆ నదికి ఒక పేరు పెట్టాడు. ఆ నది పేరే పెన్నా నది. పెన్నా నది. పెన్నా నది అది పెన్ను పడిపోయినందుకు పెట్టారా? అంత గొప్ప ఇదున్న మాకు చాలా మంది జనాలు రెస్పెక్టివ్ గా చాలా చీప్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ హరి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు బావా, ఆడు మమ్మల్ని పెన్ అనుకుంటారో లేకపోతే బన్ అనుకుంటాడో తెలియదు కానీ గేదె గడ్డి నవ్వులట్టు నవ్వులుతూనే ఉంటాడు. ఆ నవ్వులందుకు కూడా మా బాధ ఉండదు బావా, బ్రష్ చేయకుండా నవ్వులుతాడు. అప్పుడు మాకు ఎలా ఉంటుందో తెలుసా బావా, సెప్టిక్ ట్యాంక్ నీళ్ళతో స్నానం చేస్తే ఎంత చండాలంగా ఉంటుందో మీకు, మాకు అలా ఉంటది. ఇంకొంతమంది ఉంటారు బావా, నన్ను నవ్వులు కాకుండా నా డ్రాయర్ నవ్వులుతూ ఉంటారు. అప్పుడు అనుకోకండి, ఐ మీన్ డ్రాయర్ అంటే హెల్మెట్, నా క్యాప్ ని. నా క్యాప్ నవ్వులతో ఏమొస్తుంది బావాడు, పంట నా పాచి తప్ప. హరి వాడు గుర్తుపెట్టుకోవాలి మీరు, మీలాంటి వాళ్ళందరికీ. బేసిక్ గా మొగుండనే మెయింటైన్ చేయొచ్చు కానీ రంగుమోడిని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం బావా. అలాగే పెన్న పోతే కొనుక్కోవచ్చు కానీ క్యాప్ పోతే మాత్రం కొనుక్కోలేము. వాట్సాప్ జోక్ ఇది. బేసిక్ గా గన్ను కన్నా పెన్ను గొప్పదంటారు, కత్తి కన్నా కలం గొప్పదంటారు. కానీ రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే గన్ను లాంటి కన్నులు అరే అమ్మాయి కత్తిలా ఉందిరా అంటారు. ఒక్కనా కొడుకు కూడా పెనలా ఉందండి బావా. సూపర్ పాయింట్ రా. మీలాంటి వాళ్ళ కోసం మేము రక్తం దారబోసి మిమ్మల్ని ఎక్కడో ఉన్నత శిఖరాల్లో పెడతాం. కానీ మీరేం చేస్తారు, మా రక్తం అయిపోయాక అంటే ఐ మీన్ ఇంక అయిపోయాక చెత్త కుప్పలు పడదొప్పుతారు. చెత్త కుప్పలు పడదొప్పితే మాకు హ్యాపీ ఫీల్ అవుతాం బావా, ఎందుకంటే రష్ దొరికిందని. కానీ యాదమరాజు లాంటి వాళ్ళు ఎవడో వచ్చి ఆ పెన్నం తీసుకుంటారు. తీసుకుంటే అమ్మ ఇడేడు మాకు మంచిగా ఉన్నాడు బాబు, కుర్రోడు బాబు మంచిగా అనుకుంటాం. నా రీఫుల్ తీసి 10 రూపాయల రీఫుల్ దీంట్లో వేసి ఆడు ఏం చేస్తాడంటే ఆడి క్లాస్కి వెళ్ళి క్లాస్ జరుగుతుంటే ఆడి ఫ్రెండ్ నుంచుని ఉంటాడు. నుంచోరా, ఆడు నుంచున్నప్పుడు వీడు క్యాప్ తీసి ఇలా కింద పెడతాడు. కూర్చోరా. ఈ కేక వాడిది కాదండి, పెన్నది, నాది. కూర్చున్న ఆడికి ఎంత నొప్పి ఉంటే కూర్చోబెట్టుకుని నాకు ఎంత నొప్పి ఉంటుందండి. ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదండి? వెరీ గుడ్, కమాన్. కమాండ్ అంటే వస్తుంది చూడు. ఇంకోటి అప్పుడు మాకు కోపాలు వస్తాయి బాబు. కాదు, నాకు ఒక్కటి అర్థం కాదన్నయ్య, నువ్వు ఇక్కడ కంటెంట్ చేయడానికి వచ్చావా లేదా నీ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోవడానికి వచ్చావా? పెన్ను బాధలు చెప్తానికి వచ్చాను. బాధలు ఎవరికి కావాలి, వాళ్ళు కొంచెం నవ్వుకుందామని వచ్చారు కదా. నేను ట్రై చేస్తున్నాను నవ్వడానికి. అరే నా ప్రసాద్ చేస్తున్నాడు నవ్వుదామని, కానీ నేను బాధలు చెప్తే ఎట్లా వస్తుంది? నా ప్రసాద్ బాబు, వినయ్ ప్రసాద్ నా పేరు. చెలమా 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 ఇంకా ఉంది, పెన్సిల్ కూడా ఉంది, బాగుంటుంది. చెలమా ఒకప్పుడు నువ్వు ఎంకరేజ్ చేస్తావు. నువ్వు డైరెక్టర్ మీద వేసినప్పుడైనా నేను మూసుకొని కూర్చున్నా, రవి మీద వేస్తే నేను భరించలేను, నేను వెళ్ళిపోతాను. చెలమా దానికి వెళ్ళాలని ఉంది, నా పేరు వాడుకుంది అంతే. నువ్వు మాత్రం అలాగే బాబు ప్లీజ్ బాబా. నేను డిన్నర్ బాక్స్ తెచ్చుకున్నా, తినేస్తుంది. చాలా పడుతుంది ప్లీజ్. బేసిక్ గా చాలా మంది కుర్రోళ్ళు మీలాంటి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బేసిక్ గా మీలాంటి అబ్బాయిలకి షాప్కి వెళ్ళి పెన్ అడుగుతాడు పెన్ ఎందుకని, కథలు రాయడానికి అంటారు. అమ్మ ఏం రైటర్ దగ్గర పడ్డాను, ఏం బాగుంటుంది నా లైఫ్ అనుకుంటా. ఎందుకంటే రాసేది ఏంటి, ఏ కథలు, సప్లిమెంటరీలు. సప్లిమెంటరీ కాదన్నా, సప్లిమెంటరీ. అదే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాడు, అక్కడ రాసేది ఏంటి, ప్రతి సినిమాకి పార్ట్ 2 పార్ట్ 3 రాసి పడుతాడు. కట్ చేస్తే రిజల్ట్ వచ్చాక ఏంటి, ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోతే ఆయన చెప్పే కథలో ఉంటుంది తెలుసండి. సిగ్గులేదా, సిగ్గు అనిపిస్తలే. నాదే వెళ్ళలే అంటే నేను ఇట్లా వెళ్ళలే. కట్ చేస్తే ఆయన చెప్పే కథలు ఉంటాయి తెలుసండి. చూడబట్టుకో ప్లీజ్, నొప్పిలేస్తారు. నవ్వుతారు, అందరూ నవ్వుతారు ప్లీజ్, పిల్లలు ఉండండి. ఖచ్చితంగా చెప్పే కథలు ఉంటాయి తెలుసండి. నాన్నగారు పెన్ను సరిగ్గా రాయలేదు నాన్నగారు, తక్కైపోయింది నాన్నగారు అని నా మీద కంప్లైంట్లు. ఒక కవి ఏమన్నా తెలుసండి, గొప్ప తెలుగు కవి ఏమన్నా తెలుసా, పెన్నుని తెలుగులో అంటారు కలం, అబ్బాయిలకి అమ్మాయిలు వేస్తారు గాలం, ధనమేరా అన్నిటికీ మూలం. పెన్సిల్ పెన్సిల్ ప్లీజ్
ప్లీజ్ విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా ఆపేదెలా ఓదార్చేదెలా. పెన్న గొప్పతనం అవుతుంటే పెన్సిల్ ఇంకా గొప్పది. ఎలా చెప్పినా పెన్సిల్ ఎలా వాడతారు అనుకుంటే అమ్మాయిలు ఫస్ట్ ఇలా తీసుకుంటారు పెన్సిల్ ని, ఇలా 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 అంటూ ఇలా ముక్కులో తిప్పుతారు. ముక్కులో తిప్పిన తర్వాత దాన్ని ఇలా తీసుకొచ్చి చెవ ముందు ఒకటి ఒకటి పాపా ఇగో అలా ఎలా ఉంటుంది తెలుసా? బేసిక్ గా పెన్సిల్ ని చాకు మొదలు పెట్టి తిప్పి 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 ఆ చెత్తనంతా ఓ బుక్ లో పెడతారు. ఆ బుక్ లో పెడితే ఆ బుక్ ఏం చెక్ బుక్ అయిపోతా కాదు కదా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కమ్మాయి వచ్చింది ఆ బ్యాగ్ ఇవ్వాలంటే జోకింగ్ ఇది ఈ కంటెంట్ ఇస్తా. బేసిక్ గా పెన్సిల్ అంత గొప్పతో తెలుసా? ఆ పెన్సిల్ చెక్కుకు నీట్ గా ఇలా తిప్పుకుంటే ఎలా ఉంటుందంటే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎవడు పోటుగాడు అంటే నా టీమ్ లో ఉన్నప్పుడు కొంచెం దరిద్రంగా ఉండేది, ఇప్పుడు ఇంకా మరికొంత దరిద్రంగా మారింది. చెల్లమ్మ ఒక్కోసారి కంటెంట్ పేరడం లేట్ అవ్వచ్చు కానీ పేరడం మాత్రం పక్కా మారడరా బాబు. బావా నువ్వు కూడా బావా ఇదిగో ఈ బ్యాగ్ నీ కూడా నాకోటి బావా ఒక్క నిమిషం బావా వెళ్ళిపో. చూస్తున్నారు కదా చివరికి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని మరి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మా కత్తిరాటోలే పోటుగాలు చూస్తూనే ఉండండి.